ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాలో ఈ సంవత్సరం దాల్వా వరి సాగు చేస్తున్న రైతులు ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సల్ఫైడ్ ఇంజూరీ, జింక్ లోపం ఒకేసారి పొలాల్లో కనిపిస్తున్నాయి. రైతులు వైరస్ తెగుళ్లు ఆశించాయనే అపోహలో రకరకాల తెగుళ్లు, పురుగుల మందులు పిచికారీ చేసి పెట్టుబడి ఖర్చులు పెంచుకుంటున్నారు. కాగా లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దీన్ని సల్ఫైడ్ ఇంజూరీగా గుర్తించారు. సల్ఫైడ్ ఇంజూరీ, జింక్ లోపం ఏర్పడడానికి కారణాలు, సవరించుకునే మార్గాల గురించి రైతాంగానికి సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. ఈరోజు మనం దాల్వా వరిలో ముఖ్యమైనటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. సల్ఫైడ్ ఇంజరీ అలాగే జింక్ లోపం గురించి కూడా తెలుసుకుందాము. మనకి పూర్వం ఎక్కువగా గోదావరి జిల్లాల్లో స్వర్ణ అనే రకం వేసేవాళ్ళు. అయితే ఈ వరి రకం 140 రోజులకు పంట కోతకు వచ్చేది. తదుపరి దాల్వా పంటకి మధ్యలో సమయం అనేది దాదాపు నెల పైనే ఉండేది. అప్పట్లో అంతగా మనకి ఈ సల్ఫైడ్ ఇంజరీ అనేది వచ్చేది కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే MTU 13-18 అనే వరి రకాన్ని సార్వాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం చూస్తున్నాము. ఈ MTU 13-18 అనే వరి రకం పంట కోతకు 150 రోజుల పైన పడుతుంది. దీనివలన దాల్వా పంట ఊడ్చడానికి మధ్యలో సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దాల్వా పంట ఊడుపు అనేది లేట్ అవ్వడం వలన పంట చివర కోతకు వచ్చేటప్పటికి కూడా నీటి ఎద్దటికి గురవ్వడం, ఎక్కువగా ఎండకు గురి కావడం వలన కూడా ధాన్యం అనేది నూక అవ్వడం కూడా మనం గమనించడం జరిగింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా సార్వాలో మధ్యస్థ కాలపరిమితి కలిగినటువంటి వరి రకాలను సాగు చేసుకోవాలి. అలాగే సార్వా అనంతరం వరి పంట అవశేషాలు బాగా కుళ్ళపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వరి పంట అవశేషాలు గనక సరిగ్గా కుళ్ళకపోతే దాల్వా వరి పంట ఊడ్చిన వెంటనే సల్ఫైడ్ ఇంజురీ అనేది ఎక్కువగా రావడం అనేది గమనిస్తూ ఉన్నాము. ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి లక్షణాలు గనక చూసుకున్నట్లయితే వరి పొలంలో నడుస్తూ ఉన్నప్పుడు నేల బురబురలాడుతూ ఉండడము, అలాగే పంట పిలకలు చేయకుండా ఎదగకుండా ఉండడము, ఆకులన్నీ కూడా పసుపచ్చగా అయిపోవడము, మరీ ఎక్కువగా ఉన్న దగ్గర సల్ఫైడ్ ఇంజరీ దుబ్బులు కూడా చనిపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ సల్ఫైడ్ ఇంజరీని మనం అధిగమించాలి అంటే గనక ముందు పంట అవశేషాలు అనేవి సరిగ్గా కుళ్ళబెట్టడం అనేది చాలా వరకు అవసరం. ఈ వరి పంట అవశేషాలని సరిగా కుళ్ళపెట్టాలి అంటే గనక మనకి వేస్ట్ డికంపోజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. గజియాబాద్ వేస్ట్ డికంపోజర్ ఇది వచ్చేసి మనకి 200 లీటర్ల డ్రమ్ములో 2 కేజీల బెల్లం దంచివేసి డికంపోజర్ కల్చర్ను వేసి 200 లీటర్ల నీళ్ళతో నింపి ఆ డ్రమ్ముని నీడలో ఉంచేసి ఉదయం సాయంత్రం ఒకసారి కలుపుతూ 5 రోజులు కనుక చేసినట్లయితే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మనకి బాగా వృద్ధి చెందుతాయి. 5 రోజుల తర్వాత మనం వరి పంట కోసిన అవశేషాల మీద కనుక ఈ డికంపోజర్ కల్చర్ని కనుక మనం పిచికారీ చేసుకున్నా లేదంటే నీళ్ళ ద్వారా పారించినా సరే ఈ అవశేషాలు అనేవి 20 నుంచి 25 రోజుల్లో మనకి కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రెండవ ముఖ్యమైన సమస్య జింకు ధాతు లోపం అండి. ముందు అంతా కూడా మనం నేలలో జింక్ సల్ఫేట్ అనేది వేసేవాళ్ళం ఆఖరి దమ్ములో. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి రైతాంగం జింక్ సల్ఫేట్ అనేది వేయడం మానేశారు. ముడి జింక్ అంటాము. ముడి జింక్ దమ్ములో వేస్తే కనుక మనకి జింక్ ధాతు లోపం అనేది తక్కువగా ఉంటుంది. మనకి గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే సార్వా వరి పంట అలాగే దాల్వా కూడా వరి పంట. కాబట్టి ఎక్కడైతే ఇలా సార్వా దాల్వా 2 పంటలు వరి వేసే ప్రాంతాలు ఉంటాయో అక్కడ దాల్వాకి కంపల్సరిగా ఆఖరి దమ్ములో ముడి జింక్ అనేది 20 కేజీలు అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రైతాంగం ఈ జింక్ అందుబాటులో లేకపోవడం వలన, ఆ అవగాహన లేకపోవడం వలన కూడా వేయడం మానేశారు. దీనివలన ఈ సంవత్సరం దాల్వాలో చాలా వరకు 80 నుంచి 90% పొలాల్లో జింకు ధాతు లోపం అనేది గమనించడం జరిగింది. ఈ జింకు ధాతు లోపం అనేది మనకి వరి పంట ఊడ్చిన తరువాత 15 రోజుల నుంచి కూడా మనకి పొట్ట దశ వరకు కూడా ఈ జింకు ధాతు లోపం అనేది గమనించడం జరుగుతుంది. లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే
ఆకు ఈనెకి రెండు పక్కల కూడా మనకి తుప్పు రంగు మచ్చలు అనేవి రావడం, ప్రస్తుత కాలంలో అయితే ఆకులు పసుపు పచ్చగా మారిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం గనక ఈ జింకు ధాతు లోపం ఉన్న ఆకును గనక విరిచి చూస్తే పెలుసుగా శబ్దం చేస్తూ విరిగిపోతుంది ఆకు అనేది, అది కూడా ఒక లక్షణము. అలాగే మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు, ఎదగవు కూడా. ఈ విధంగా లక్షణాలు ఎక్కడైతే గమనిస్తారో పైరుపై ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 5 రోజుల వ్యవధిలో 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అయితే రైతాంగం గమనించవలసింది ఏంటి అంటే, జింక్ స్ప్రే చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ కుమోనిల్ జింక్ ఇంకా ఇటువంటి రకరకాల ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్తో కలిపినటువంటి జింకులు కొడుతున్నారు. అందులో జింక్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివలన మనకి కనబడేటటువంటి జింక్ ధాతు లోప లక్షణాలు అనేవి తగ్గడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి జింకుతో ఎటువంటి ఎరువును కానీ పురుగు మందును కానీ కలపకుండా జింక్ విడిగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. జింక్ సల్ఫేట్ అనేది మనకి గోదావరి జింక్ కానీ ఎరిస్ జింక్ కానీ ఇవి 12% జింక్ ఉండేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. అటువంటివి తీసుకున్నట్లయితే కనుక మనకి లోప లక్షణాలు అనేవి చాలా త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దాల్వాలో 2025-26 దాల్వా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా సల్ఫైడ్ ఇంజరీ, జింక్ ధాతు లోపం ఈ రెండు ఎక్కువగా ఉండడం వల్ల రైతాంగానికి అవగాహన లేక చాలా వరకు వైరస్ తెగులు అనుకొని చాలా పురుగు మందులు, తెగులు మందులు కూడా స్ప్రే చేశారు. దానిపైన చాలా ఖర్చు కూడా పెట్టినటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ జింకు ధాతు లోపాన్ని గమనించి, సల్ఫైడ్ ఇంజురీని గమనించి, ఈ సల్ఫైడ్ ఇంజురీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒకసారి వచ్చిన తరువాత మనం చేపట్టవలసిన అంశాలు ఏంటి అంటే కనుక, నీరు తీసేసి పొలాన్ని ఆరగట్టి చీమనెర్ర కట్టేంత వరకు ఆరకట్టి ఆ తరువాత మనము మళ్ళా నీళ్లు పెట్టుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి సల్ఫైడ్ ఇంజురీ అనేది చాలా వరకు తగ్గుతుంది.